మానస టీవీకి స్వాగతం. వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఆర్ఐఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అధ్యక్షతన తాండూరు పోలీస్ సిబ్బంది సమన్వయంతో పాత తాండూరు గుడి నుంచి మార్వాడి బజార్, భద్రప్ప గుడి, వినాయక చౌరస్తా మీదుగా తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ వరకు ఆర్ఐఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ భద్రతా బలగాలతో కవాతు నిర్వహించినట్లు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజలలో శాంతి భద్రతల పట్ల అవగాహన కల్పన కోసం ఈ కవాతు నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ప్రతి నెల కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని శాంతి భద్రతలకై కవాతు నిర్వహించడం సాధారణమే అని, అందులో భాగంగానే తాండూరు పట్టణంలో కవాతును నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. మానస టీవీ ప్రతినిధి ఎస్ భూమేష్, వికారాబాద్ జిల్లా. అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు మనకి ఆర్ఏఎఫ్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వారి యొక్క సిబ్బంది మరియు వికారాబాద్ యొక్క క్యూఆర్టీ సిబ్బంది మరియు స్థానిక తాండూరు పోలీసు ఆఫీసర్స్, ఇన్స్పెక్టర్ గారు మరియు ఎస్ఐలు అందరితో కలిపి తాండూరు పట్టణంలో ఒక మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఇది సాధారణంగా రొటీన్ మార్చ్ పాస్ట్ చేసే భాగంగా అంటే ప్రతి నెల కూడా కొన్ని ప్రాంతాల్లో సెలెక్ట్ చేసుకుని చేస్తూ జరుగుతూ ఉంటారు. అట్లా ఈరోజు దానిలో భాగంగానే ఓల్డ్ తాండూరు గడి నుంచి పట్టణంలోని మార్వాడి బజార్, భద్రప్ప గుడి, వినాయక చౌక్, గాంధీ చౌక్, తాండూరు, ఇందిరా చౌక్ ఇట్లా అన్ని ప్రాంతాలు కలుపుకుంటూ మార్చ్ పాస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలలో ఒక భద్రతా భావాన్ని కలిగించడానికి మరియు ఒక సెన్సిటివిటీని పొడగొట్టుకోవడానికి చేసే కవాతు మాత్రం ఇది. దీంట్లో సిబ్బంది అందరూ కూడా